వేసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకి, డాక్టర్ అమ్మలకి, సిస్టర్లకు చెప్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది బీద వాళ్ళు వస్తారు, గుద్దబలిసిన వాళ్ళు రారు. వాళ్ళ పేరు మీద మెడిసిన్లు తీసుకుంటారు, గ్లూకోజ్ బాటిల్ తీసుకుంటారు, గోళీలు తీసుకుంటారు, సూదులు తీసుకుంటారు, బయట ఫార్మసీలు అమ్ముకుంటారా? మీ డాక్టర్ లంచాలకు సిగ్గులేదు? ఎంబీబీఎస్ చదివి ఎందుకు ఇట్లా బ్లాక్లు అమ్ముకోవడానికా? మీకు లంచాలు ఇవ్వాలా? సిగ్గు శరం లేదానే ముండల్లారా? మీకు చేసుకున్న మొగడు చాలతలే, ఉంచుకున్న మొగడు కావాలా? గవర్నమెంట్ వాడు ఇచ్చే జీతం సరిపోతలే? రుబాబ్ మాట్లాడతారు ఇంక లంచాలు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అటెండర్లను భయపట్టిస్తారు, పేషెంట్లను భయపట్టిస్తారు. మీ సొమ్మిస్తురా? మీరేమైనా సొంతంగా పైసలు ఖర్చు పెడతారా? ఈ మెడిసిన్ చాలా ఎమర్జెన్సీ, బయట దీని మిండడో దీని మొగడో పెడతాడు ఫార్మర్స్, వన్ కడవే తెచ్చుకోమని చెప్తారు మీరు. వాళ్ళ పేరు మీద వచ్చినవి తీసుకొని అమ్ముకుంటారు ఫార్మసీలో. లంచం ఉండాలారా? గవర్నమెంట్ చేసేది న్యాయంగా చేసినప్పుడు మీరెందుకు దోసుక తింటారు మధ్యలో? ఒక పేషెంట్ డెలివరీ కావాలంటే ఎంత ఆయాసపడుతుంటే ఈ లంచాలు పక్కలుండి ఫోన్లు చూసుకుంటుంటాయి. దళిద్ర ముండల్లారా, సిగ్గు శరం లేదారా? మీకెంత భయపడేది? ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమందిని ఉసురు పోసుకుంటారో మీరు. డాక్టర్లు ఎందుకు చదువుతారో మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వు ఏ హాస్పిటల్ పోయినా అంతే, ఈ లంచాలకు భయపడాలి. మా పేరు మీద వస్తున్నాయి మీకు మెడిసిన్లు, బయట పోయి అమ్ముకుంటారు బ్లాకులా. లంచం ఉండాలారా? సిగ్గు శరం ఉండాలి. ఏం అర్హత ఉంది మీకు? అంత పెద్ద జాబ్ వచ్చింది సరిపోట్లే, బ్లాకులు అమ్ముకుంటారు. ఒక పేషెంట్ బీద వాళ్ళు వస్తారే, ప్రతి ఒక్కరు లంచాలు వేయాలి. ఇళ్ళ కూడా ప్రతి ఒక్కరు లంచాలు వేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్ల కరించి ఊడ్చి తూర్చేటోనికి ఇస్తానే పోని వాళ్ళకి ఇస్తే న్యాయం రాస్తుంది.